నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. ప్రభుత్వ స్థలాల జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి ఆర్టీసీలో లీజుకు ఇచ్చిన స్థలంలో పనులు ఆపివేయాలని ఆర్ఎం సుధాకర్ బాబుకు ఆదేశాలు జారీ చేశారు. ఏ నిబంధనల మేరకు స్థలాన్ని లీజుకు కేటాయించారని ఆర్ఎంను ప్రశ్నించారు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకువెళ్తామని దామచర్ల జనార్దన్ రావు అన్నారు. జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి అక్రమాలకు ఆక్రమణలకు పాల్పడిన వారిని గుర్తించి వెలికితీస్తామన్నారు. ఆర్టీసీలో స్థలాన్ని బాగు చేస్తున్న సందర్భంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, టీడీపీ జనసేన నాయకులు అక్కడికి చేరుకుని అధికారులతో చర్చించారు. అని చెప్పండి, మళ్ళీ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఎవరు లేకుండా పని ఎట్లా జరుగుతుంది? అది కూడా పట్టించుకోవాలి. ఆ రోజు ఆ ముందుది కూడా ఎంత ప్రైస్ లొకేషన్ అంటే ఏమో జనాలు గురిలో ఎవడో పేరు మీదవే బాగుంటుంది సమాజం అని అనుకుంటారని కూడా లేదు. డైరెక్ట్గా వాళ్ళ పేరే పెట్టుకొని ఏదైతే మన ఎన్నికల్లో రాష్ట్రం అంతా పుష్ప అని విమర్శించారో అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ సైకో ముఖ్యమంత్రి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా దోచుకోవడం జరిగింది. దాంట్లో చాలామంది భాగస్వాములు ఉన్నారు. దోచుకున్నది కాకుండా ఈరోజు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక కంపెనీని క్రియేట్ చేసి సిఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి కంపెనీని క్రియేట్ చేసి వాళ్ళ కొడుకు పైనే చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి అనే పేరు పైన దాన్ని పెట్టుకోవటం, 17 ప్లేసెస్లో 17 మెయిన్ ప్లేసెస్లో అంటే 17 జిల్లాల్లో మెయిన్ ప్లేసెస్, ఇది ఆర్టీసీ అవ్వచ్చు, ఆర్ఎన్బి అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కూడా ప్రభుత్వ భూమి ఇవాళ మనకు ఒంగోలులో వచ్చే లోపలికి ఇది ప్రైమ్ లొకేషన్, ఇది సెంటర్ ఆఫ్ ద సిటీ. దీంట్లో 40 సెంట్లు భూమిలో ఈరోజు దీన్ని మొన్న ఫిబ్రవరిలో టెండర్ కాల్ఫర్ చేశారంటున్నారు. అది ఎవరికి తెలియదు. వాళ్ళ పాటికి వాళ్ళకి అగ్రిమెంట్ అయిపోయింది. ఇవాళ కావాలని చెప్పేసి మట్టి దోలటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ఒంగోలులో ఆల్రెడీ గవర్నమెంట్ ప్లేసే లేకుండా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ప్లేస్ని ఒకసారి ఎదురుగా ఉండేటప్పుడు కూడా తప్పు చేశారు. తక్కువ రేటుకి ఇచ్చేసి దాని కాంప్లెక్స్ ఒకటి కట్టేసి అది కూడా ఆ రోజు ఏపీఎస్ఆర్టీసీ ఇది ల్యాండ్ ప్రైమ్ లొకేషన్లో ఉండేది. దానికి ఎంతో రెంటలు వస్తుంది ఏదైనా చేస్తే కూడా. అలాంటి దాన్ని ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉండే ఆయన దాన్ని ఇన్వాల్వ్ అయ్యి దానికి ఆగేశారు. ఈరోజు ఎక్కడో చిత్తూరులో ఉండేవాడు వచ్చేసి ఈరోజు మళ్ళీ ఇక్కడ 40 సెంట్లది 2,33,000 రెంట్ ఇచ్చేటట్టుగా దీన్ని ఇక్కడ కూడా ఆక్యుపై చేశారు. కాబట్టి 17 చోట్ల రాష్ట్రంలో జరిగింది. కాబట్టి ఇది కూడా సీఎం ఆఫీస్కి కూడా మేము పంపించాం, ప్రభుత్వానికి కూడా తెలియపరిచాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మేము కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇక్కడ మాత్రం కట్టడానికి లేదు. వారి ఇన్ఫ్రా అయినా అవ్వచ్చు, లేకపోతే అతను దాదా అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు. ఇక్కడికి వచ్చి కానీ మళ్ళీ వర్క్ కూడా ఆపేయమని చెప్పేసి కూడా ఇప్పుడు మన ఆర్ఎం గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆర్ఎం గారు కూడా వాళ్ళ పై వాళ్ళకు కూడా మేము తెలియపరుస్తాం, ఆపేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి ఇంకొక 17 చోట్ల ఎక్కడైతే ఉన్నాయో 16 చోట్ల అవి కూడా ఆపేయమని చెప్పేసి కూడా ప్రభుత్వానికి చెప్తాం. ఇలాంటి దుర్మార్గమైన పని ఎక్కడ ఏడైతే ఉన్నాయో అవినీతి డబ్బులు ఏ విధంగా సంపాదించాలో ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాతే ఈరోజు ఈ రాష్ట్రం ఈ పరిస్థితులు తయారైనాయి. అవినీతి డబ్బు ఇష్టారాజ్యంగా సంపాదించి
ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఒక్కోడు 100 కోట్లు లేకపోతే 150 కోట్లు 200 కోట్లు ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టడం మన దగ్గర కూడా చూసాంగా. ఆయన ఎంపీకి పోటీ చేస్తే ఇంటింటికి బియ్యం పంచటం, చికెన్లు ఇవన్నీ పంచటం, వాళ్ళు ఇష్టారాజ్యంగా గిఫ్ట్లు ఇవ్వటం. ఎక్కడి నుంచి వచ్చింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేవాడి చరిత్ర ఏంటి? అతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఎమ్మెల్యే కాకముందు అతని పరిస్థితి ఏంటి? ఆర్టీసీ అన్నా ఈ ప్లేస్ అన్నా కూడా ప్రజలది, ప్రజలకు హక్కు ఉంది. ఇష్టారాజ్యంగా ఎవడు పడితే వాడు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు, సహించం అది. కాబట్టే దీన్ని ఇలా వర్క్ ఆపేస్తున్నాం. రేపు అంతా కూడా అయిన తర్వాతే ఈ వర్క్ దాన్ని ఏం చేయాలనేది మళ్ళీ ఆలోచిస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఎన్నికల ముందు బయటికి రాకుండా ఆ రోజు అధికార మతంతో అధికారుల్ని బెదిరించి టెండర్లు పిలవకుండానే పిలిచామని చెప్పి ఈరోజు ఆర్టీసీ స్థలాలు ఈ విధంగా అతి తక్కువ ధరకి కోడ్ చేసి వాళ్ళు ఏ విధంగా ఆక్రమించుకుంటున్నారు అంటే చిత్తూరు జిల్లాలో ఏ విధంగా వాళ్ళు అక్రమ సంపాదన చేశారో అలాగే ప్రకాశం జిల్లాలో కూడా అక్రమంగా సంపాదించాలంటే ఇక్కడ చూస్తూ ఎవరు కూడా ఊరుకోరు. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారితో ప్రభుత్వానికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు భూ కబ్జాలు కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఇలాంటి అక్రమంగా ఎవరెవరిని బెదిరించి దౌర్జన్యంగా ఈ విధంగా కబ్జాలు చేశారో అవన్నిటిని కూడా వెలికి తీస్తాము, బయటికి తెస్తాము. ఇక మీదట ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రజల ఆస్తులకు కానీ ఎటువంటి అన్యాకృతం జరగకుండా కబ్జాలు జరగకుండా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా భరోసా ఇస్తున్నామని చెప్పేసి మీడియా పరంగా తెలియజేస్తాం. 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ నిర్వహించారు. 18వ పార్లమెంట్ సభ్యునిగా మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు తెలుగులో ప్రమాణం చేశారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు మాగుంట అభిమానులు ఢిల్లీకి చేరుకుని ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీని అభినందించారు. శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని అభినందించారు. పార్లమెంటు సెంట్రల్ హాల్ విశిష్టతను తన అభిమానులకు మాగుంట శ్రీనివాసరెడ్డి వివరించారు. అనంతరం నూతన పార్లమెంటు భవనం ముందు సహచర తెలంగాణ పార్లమెంటు సభ్యులు విశ్వేశ్వర్రెడ్డి, ఈటెల రాజేందర్లకు మాగుంట అభిమానులను పరిచయం చేశారు. కార్యక్రమంలో తాత ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగనాయకులు, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి, గోపి, కొర్రపాటి శ్రీనివాసరావు, వివిధ నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులు, మాగుంట అభిమానులు పాల్గొన్నారు. రెడ్డి I, Magunta Srinivasul Reddy, having been elected a member of the House of the People, do swear in the name of God that I will bear the truth, faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. రాదు ఇప్పుడు జూమ్ లాగా అండి. సీఎం అనుకుంటే
అన్న శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జయరాం థియేటర్ వద్ద ఉన్న గోశాల వద్దకు చేరుకున్న భక్తులు ముందుగా గోమాతకు పూజలు నిర్వహించి శంకు చక్రాలు చేత ధరించి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక వాహనంపై ఉంచి పురవీధుల్లో నగరోత్సవం చేశారు. గోశాల వద్ద నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కేశవస్వామిపేట, భగీరథ సెంటర్, సీతారాంపురం, గద్దలగుంట, రాజా పానగల్ రోడ్డు మీదుగా శ్రీగిరి చేరుకుని వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని అనంతరం స్కందగిరిలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుని గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. భగీరథ మందిరం వద్ద సగరపుత్రులు గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు పాల ప్రసాదం అందించారు. కార్యక్రమాన్ని శ్రీగిరి గిరి ప్రదక్షిణ అధ్యక్షులు రాధారమణ గుప్తా జంధ్యం, సహ కార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, కోశాధికారి వలేటి కృష్ణారావు, సభ్యులు చలువాది బ్రహ్మయ్య, దనిశెట్టి రామునాయుడు, పబ్బిశెట్టి శ్రీనివాసరావు, పతంజలి శ్రీనివాస్ తదితరులు పర్యవేక్షించారు. మేము ఈసారి 5వ సారి వస్తున్నాను. నేను మాది గాంధీ రోడ్డు గుర్రంవారి వీధి అండి. ఇక్కడ మేము అందరము మాది కోలాటం మండలి కూడా ఉంది, శ్రీకృష్ణ భజన మండలి. ఇవాళ అందరూ ముందలు వెళ్ళిపోయారు, మనకి తెలియదు కదా ఇవ్వటము. అందరు ముందలు వెళ్ళిపోయారు. ఒకసారి గిరి ప్రదర్శన చేయాలని మా కోరిక. ఇవాళ చాలా మంది రాలేదు, కానీ శ్రవణ నక్షత్రం రోజున ఇవాళ స్వామిని దర్శించుకోవటం, శ్రీగిరి చుట్టూ ప్రదర్శన చేయటం మాకెంతో సంతోషంగా ఉంది. ఆ స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఇలా గిరి ప్రదర్శన అనేది మనకి ఒంగోలులో పెట్టడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు లేదు, మేము వచ్చి 27 సంవత్సరాలు మా పెళ్ళై ఒంగోలు వచ్చి, కానీ ఒక సంవత్సరం అయింది దాదాపు జరిగిపోయి. ఈ సంవత్సరంలో 5వ సారి ఇది. చాలా ఆనందంగా ఉంది. మరలా ప్రతి ఒక్కరూ ప్రతి శ్రవణ నక్షత్రం రోజు దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఆ స్వామివారి ఆశీర్వాదాలు అందరి మీద వాడ వెంకటరమణ గోవింద గోవింద, అనాథ రక్షక గోవింద గోవింద, అడుగడుగు దండాల వాడ గోవింద గోవింద. శ్రీగిరి ప్రదర్శన చేస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా బాగుంది, మనసు కానీ ప్రశాంతం అంతా చాలా హ్యాపీ. పరమ పవిత్ర శ్రవణ నక్షత్ర దినమున మనం అందరం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గిరి ప్రదక్షిణను ముగించుకొని స్వామివారికి మనం అందరం కూడా ఎంతో భక్తితో ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఎంతో కాలం నుంచి ఈ గిరి ప్రదక్షిణ కమిటీ వారు ధీర మనస్తత్వంతో కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో మామూలుగా ఎంతో నిగూఢమైనటువంటి నిశ్చలమైనటువంటి భక్తిపూర్వకమైనటువంటి మనస్సుతో భక్తులందరినీ ఆహ్వానిస్తూ అందరికీ కూడా వారి ద్వారా శ్రీవారి దర్శనము, శ్రవణ నక్షత్ర పుణ్యము. నమో వెంకటేశాయ. ఈ శ్రవణ నక్షత్ర సందర్భంగా శ్రీగిరి ప్రదక్షిణ చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్విరామంగా కలకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
గోవింద 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 గోవింద. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి లోక్సభలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఢిల్లీలోని ఆయన నివాసంలో పార్టీ నాయకుల మధ్య కేక్ కట్ చేశారు. నాయకులు, మాగుంట అభిమానులు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డిన్నర్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యాం, తాత ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగనాయకులు, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి, గోపి, కొర్రపాటి శ్రీనివాసరావు, షేక్ నజీర్, వివిధ నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీల నాయకులు, మాగుంట అభిమానులు పాల్గొన్నారు. అన్న వెనక్కి జరగండి అన్న, వెనక్కి జరగండి. ఓకే అలా ఇటు చూడన్న. ఓకే అన్న అన్న శాల్వా పక్క జరగండి. ఓకే సార్ గ్రూప్లో పెట్టాను. ఓకే ఓకే అన్న కనిపిస్తుంది. ఓకే సార్ ఓకే అది ఆ షాప్ అయితే తీస్తా. చేయి 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 ఓకే ఒంగోలులోని కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆస్థానం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో కొలువుతీరిన ఉత్సవ మూర్తులను భక్తులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు శ్రీవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ధర్మకర్తలి మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు జ్వాలా రామారావు, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణమారావు, ధర్మకర్తలు ఆలూరి వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి తదితరులు పర్యవేక్షించారు. ఓం
సంతనూతలపాడు హైస్కూల్లో జరిగిన 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ప్రథమ ద్వితీయ స్థానాల్లో పాసైన వారికి సంతనూతలపాడు సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదును ట్రస్ట్ చైర్మన్ శనగల వెంకటరమణ తదితరులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటు వెంకట కిరణ్ ప్రసాద్, కరేటి రోహిత్ శివకుమార్ కు సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10,116 రూపాయలు, 5,116 రూపాయలను అందజేశారు. విద్యార్థులు ఈ బహుమతులను స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మరింతగా విజయం సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ట్రస్ట్ చైర్మన్ ఎస్ వెంకటరమణ కోరారు. ప్రైవేటు స్కూల్స్ తో పాటు ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు కూడా మంచి మార్కులు సాధిస్తున్నట్లు ఎంఈఓ పి వెంకారెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత హెడ్ మాస్టర్ పి రామారావు, హైస్కూల్ ఇన్ఛార్జి హెచ్ఎం నల్లూరు ఉమా మహేశ్వరి, ఇంగ్లీష్ టీచర్ కె చెంచయ్య, ఉపాధ్యాయురాలు పి పద్మకుమారి, ట్రస్ట్ వైస్ చైర్మన్ పి నారాయణస్వామి చౌదరి, గాయకుడు నూకతోటి శరత్ బాబు, ట్రస్ట్ సెక్రటరీ చివుకుల రామ్ గోపాల్, జాయింట్ సెక్రటరీ కె వెంకటేశ్వర్లు, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ ఎస్ ధనలక్ష్మి, ట్రస్ట్ సభ్యులు షేక్ హసీనా బేగం, పాదర్తి శ్రీనివాసరావు, శివయ్య, కొప్పోలు శ్రీనివాసరావు, కవిత, చలువాది చంద్రావతి, సుధారాణి, ఎస్ శ్రీనివాసరావు, ఎస్ మల్లారెడ్డి, కె రమేష్ సిబ్బంది పాల్గొన్నారు. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన పెరిగేది చదువు వల్లనే. అందమైన ప్రకృతిలో ఆనందం చదువు, అందమైన ప్రకృతిలో ఆనందం చదువు. అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. చేతుల గారి మీదుగా కోటు వెంకట కిరణ్ ప్రసాద్కి ఇవ్వవలసిందిగా. ఇప్పుడు ముందు ఫస్ట్ వచ్చిన అబ్బాయిని మనం సన్మానించుకుందాము. 10,116 గిఫ్ట్ ప్రైజు ప్లస్ చిన్న సన్మాన కార్యక్రమం. 10th క్లాస్ ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థుల కోసం ఈరోజు జరిగిన ప్రోగ్రాం. ప్రతి టీచర్, హెడ్ మాస్టర్ గారు ప్రతి ఒక్కళ్ళు మాకు ఎంతో సహాయపడ్డారండి. ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరుగా సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ వారు మా పాఠశాలలో గత 3 సంవత్సరాల నుంచి మా విద్యార్థులకు 10th క్లాస్ ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళకి నగదు బహుమతి ఇస్తున్నారు. అదేవిధంగా మా పాఠశాలలో విద్యార్థులు 10th క్లాస్ చదివేటటువంటి విద్యార్థులకు ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పెన్స్, తర్వాత లేడీస్కి హెల్త్ హైజీన్ కిట్స్ అవన్నీ సప్లై చేస్తున్నారు. ఈ విధంగా మా పాఠశాలకి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించినందుకు
జ్యేష్ఠ మాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని రంగారాయుడు చెరువు కట్టపై వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. ఆవు పాలు, పెరుగు, తేనె, పంచదార, గంధం, మరికొన్ని సుగంధ ద్రవ్యాలతో అర్చక స్వామి వైఖానస ఆగమయుక్తంగా జరిపించారు. అనంతరం స్వామివారిని తులసి మాలలతో అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోవింద నామస్మరణ చేశారు. దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జూలై 7వ తేదీ ఒంగోలు DRRM స్కూల్ మైదానంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్య శిబిర నిర్వాహకుడు మాదాల వెంకట్రావు తెలిపారు. వైద్య శిబిరంలో పక్షవాతం, షుగర్, ఫిట్స్, బీపీలకు ఉచిత పరీక్షలు నిర్వహించి కేవలం 100 రూపాయలకే నెలకు సరిపడా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. 9 ఏళ్లుగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, వందలాది మంది రోగులు వైద్య సేవలను పొందుతున్నారని పేర్కొన్నారు. ఉచిత వైద్య శిబిరంలో ఒంగోలులోని వైద్యులు అందరూ పాల్గొని సేవలు అందించాలని తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 7వ తేదీ ఉదయం 6 గంటలకు వైద్య శిబిరం ప్రారంభమవుతుందని తెలిపారు. వైద్య శిబిరానికి వచ్చేవారు గతంలో రాయించుకున్న మందుల చీటీ, ఓపీలను, ఆధార్ కార్డు తీసుకురావాలని తెలిపారు. ఇవాళ ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా పేద ప్రజానికని చాలా దూరం అయిపోయినాయి, బరువు అయిపోయినాయి. ఈ నేపథ్యంలో వ్యాపారం అయిపోయి పేద ప్రజలకు ఎలాంటి న్యాయం జరగని పరిస్థితుల్లో, ఆ విపరీత విపత్కర పరిస్థితుల్లో దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం అనే పేరుతోటి 4/9/2016 స్థాపించబడి గత 9 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ప్రతి 2 నెలలకు ఒకసారి పేద ప్రజలకి ఉచిత వైద్యం చేస్తూ ఉన్నాం. వాళ్ళకి వచ్చి అయ్యే మందులు నెలకు కేవలం 100 రూపాయలు ఇచ్చి, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఫిట్స్ ఉన్నా, పక్షవాతం ఉన్నా 100 రూపాయలు మాత్రమే తీసుకొని వాళ్ళకి కావాల్సిన మందులు ఇస్తున్నారు. మంచి క్వాలిఫైడ్ డాక్టర్లు బాగా సేవలు చేసేవాళ్ళు 10 మంది ఒంగోలు నుంచి వస్తున్నారు, వాళ్ళు సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఈ సేవల్ని మీరు ఉపయోగించుకోవాల్సిన ముఖ్యంగా పేద ప్రజానికం ఈ విషయాన్ని తెలుసుకొని దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఇంటర్నెట్ సౌకర్యం తిరిగి అందుబాటులోకి వచ్చింది. గత కొన్నేళ్ల క్రితం ఇంటర్నెట్ ఏర్పాటు చేసినప్పటికీ కంప్యూటర్లలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇంటర్నెట్ కోసం ఏర్పాటు చేసిన 4 కంప్యూటర్లను జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి దాతల సహకారంతో మరమ్మతులు చేయించి వినియోగంలోకి వచ్చేలా చేశారు. దాతలతో కలిసి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వాటిని ప్రారంభించారు. అనంతరం ఆదిలక్ష్మి మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయానికి వచ్చే పాఠకులు గంటకు 10 రూపాయలు చెల్లించి ఇంటర్నెట్ వాడుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, సామాజిక కార్యకర్త ఆంజనేయులు, దాతలు మహబూబ్ బాషా, మారెళ్ల సుబ్బారావు, గోపాలకృష్ణ, సుధాకర్, నరసింహారావు, రాంబాబు, శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలను జిల్లా కార్యదర్శి ఆదిలక్ష్మి శాలువాతో సత్కరించారు. కంప్యూటర్లో 3 రిపేర్లు ఉండేవి. ఆ 3 రిపేర్లు కూడా మాకు దాతలు 8 మంది దాతలు సహాయం చేశారు.
రిపేర్కి ఎంతగానో సహకరించారు. ఆ కంప్యూటర్లు మాకు ఇప్పుడు ఇంటర్నెట్కి ఉపయోగపడుతున్నది. ఇంటర్నెట్ కూడా పిల్లలు కూడా గంటకి ₹5 చొప్పున చెల్లించి వాళ్ళు ఇంటర్నెట్ వాడుకోవచ్చు. బయటకి ₹20, మా లైబ్రరీకి ₹10 మాత్రమే. అయితే ఈ దాతలు మాకు సహకరించిన దాతలు వచ్చేసి ఆంజనేయ గారు, భాషా గారు, మార్గలి సుబ్బారావు గారు, గోపాలకృష్ణ గారు, సుధాకర్ గారు, నరసింహరావు గారు, రాంబాబు గారు, సుబ్బారావు, తర్వాత శ్రీనివాస్ గారు, అలా దాతలు మాకు ఎంతో ప్రతి విషయంలోనూ సహకరిస్తున్నారు. ఈ కంప్యూటర్స్ రిపేర్స్ చేయించడం కాకుండా మా లైబ్రరీ కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎంతగానో ముందుంటారు. చాలా సంతోషం. వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా మంచిది. ఇంకా మాకు ముందు ఇట్లా ఇన్స్టిట్యూట్ చేసుకొని మిగతా కూడా హెల్ప్ చేస్తామని ఆశపడుతున్నాము. అందుకు ఈ ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. మీరు గంటకు ₹10 ప్రకారంగా చెల్లించి వినియోగించుకోవాలని ఆశపడుతున్నాము. విద్యార్థులు కూడా ఇది మంచి అనుకూలంగా అందుబాటులో ఉంటుందని చెప్తున్నాను. ఇవన్నీ వినియోగించుకోవాలని మీరు మా లైబ్రరీ పుస్తకాలు తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీలో నేడు బడికి పోతాం కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల పరిధిలో బడియుడు పిల్లలను 8 మందిని గుర్తించి వారిని పాఠశాలలో చేర్పించారు. తర్లుపాడు మండల విద్యాశాఖ అధికారి దేవరకొండ సుజాత కొత్తగా పాఠశాలలో చేరిన పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లు పాఠాలు బోధిస్తున్నట్లు చెప్పారు. స్టూడెంట్స్ కిట్ల కింద విద్యార్థులకు పూర్తి స్థాయిలో పుస్తకాలు, యూనిఫామ్, షూస్ అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ మౌలాలి, ఉపాధ్యాయుడు శేక్షావళి, పోస్ట్ మాస్టర్ నజీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. అలాంటి దయచేసి చేయగలరు. పిల్లలను రెగ్యులర్గా స్కూల్కి పంపించండి. నేను బడికి పోతా అంటే ఇంతకుముందు మేము బడికి పంపిస్తామని ఇంకో ప్రోగ్రామ్. ఇప్పుడు నేను బడికి పోతా అంటే పిల్లలలో ఎంత మేము బడికి పోతాం. చాలామంది తెలుసా, పిల్లలు ఇంట్లో ఉండడం కంటే బడిలోకి పోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకు? స్కూల్లో రకరకాల అన్నీ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్. మళ్ళీ వాళ్ళకి రాగి జావా కూడా ఇస్తున్నారు తెలుసా. 10 గంటలకు రోజు మార్చి మళ్ళీ చిక్కీస్ అని పిల్లలకి. చూడండి, ఇంట్లో మన ఇంట్లో ఉంటే మీరేమన్నా రోజు ఒక గుడ్డు ఖరీదంతా గుడ్డు తినకపోతే గుడ్డు తినాలి. ఆ పసుపు సమాయి తింటే రాష్ట్రం నుంచి ఎన్నిక కాకుండా ఉత్తమ పిల్లలకి మంచి బుద్ధులు నేర్పించాలి. మన ద్వారా తల్లులు ఏం చేస్తే పిల్లలు కూడా అదే ఒక ఆమె చదువుకుంటా పుస్తకం చదువుతా ఉంది. పక్కన పిల్లలకు కూడా ఏం చేస్తున్నారంట, పుస్తకాలు తీసి చదువుతూ ఉన్నారంట. ఈ వయసులో వీరికి పుస్తకాలు చదివే ఆలోచన. ఒంగోలు 1 కేంద్రంలో జరిగిన వేలం పొగాకు కిలో ₹344 చొప్పున గరిష్ట ధర లభించింది. వెల్లంపల్లి ₹343, టంగుటూరు ₹341, కొండేపి ₹340, పొదిలి ₹338 చొప్పున అత్యధిక ధరలు లభించాయి. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాల్లో 3,905 బేళ్లు తీసుకురాగా అందులో 3,706 బేళ్లను కొనుగోలు చేశారు. ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు 3,716 బేళ్లు రాగా అందులో 3,333 బేళ్లను కొనుగోలు చేశారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. జీవితంలో మనం అన్నీ కోల్పోయినా ఒక్కటి మాత్రం మన కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది, అదే భవిష్యత్. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఈవీ బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.